నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. హాయ్ వ్యూవర్స్! దీంతో పాటు 'కాంట్రాక్ట్ పెళ్లి' అనే మరో రొమాంటిక్ సిరీస్ ఇస్తున్నాను. అది కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మీ వ్యూస్, మీ ప్రోత్సాహం లేనిది నేను వీడియోస్ చేయలేను. మీ వ్యూస్‌ని బట్టి నా వీడియోస్ ఉంటాయి. ఇక స్టోరీలోకి వెళ్దామా? రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 45. జస్విని 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తుంటే చిన్నగా మెలకువ వచ్చిన ఆమె నిద్ర నటిస్తూ రాఖీ మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు ఆమెను బెడ్ మీద పడుకోబెట్టగానే అతన్ని వదలక గట్టిగా హత్తుకుంది. ఆమె హృదయంలో అతని ముఖం చిక్కుకోగా అతడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఊపిరి ఆడక అతడు కదులుతుంటే అతని మీసాలు ఆమె ఎదపై గిలిగింతలు పెట్టాయి. ఆమె కిలకిలా నవ్వుతూ అతని చుట్టూ అల్లుకున్న తన చేతుల్ని వదులు చేసింది. అతడు తల ఎత్తి ఆమెను చూశాడు. కళ్ళు గట్టిగా మూసుకొని నవ్వుతున్న ఆమె అతనికి మరింత అందంగా కనిపించింది. ఇలా నవ్వుతూ ఉండు, చూడ్డానికి బాగుంటావు అన్న అతడు లేచి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపేసింది. నేనిలా హ్యాపీగా ఉండాలి అంటే మీరు నాకు దగ్గరగా ఉండాలి అన్న ఆమె అతను చూసిన చూపుకి పెదాలు బిగించింది. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నానని అలా చూస్తారు అనేసి బొంగమూతి పెట్టింది జస్వి. అతడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. బాగా చీకటి పడింది, పడుకో అన్న అతడు ఆమెను చూడకుండా ఎటో చూశాడు. ఆ విషయం నాకు తెలుసు. మీరు పని కట్టుకుని చెప్పవలసిన అవసరం లేదు ఉక్రోషంతో అన్న జస్వి. ఎందుకు? మీలో నాపై ప్రేమ ఉన్నా పంచాలి అనుకోవడం లేదు నిలదీసినట్టే అడిగింది. నీకు తెలియదా అంటుంటే రాఖీ కళ్ళు చిన్నవైపోయాయి. అతని చూపుల దాటిని తట్టుకోలేక తన చూపుల్ని నేలవాల్చి సారీ అంది జస్వి. నీ సారీ ఏం చేసుకోను నిర్లిప్తంగా అన్నాడు రాఖీ. నాది తప్పే, నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఏంటో ఆ క్షణంలో అలా నోరు జారాను. దానికి నేను ఎంతగానో పశ్చాత్తాపపడుతున్నాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టేలా ఒక్క మాట మాట్లాడను. ఒకవేళ నేను అలా మాట్లాడితే నన్ను ఆ క్షణమే లాగిపెట్టి కొట్టండి. ఆ రైట్స్ మీకు ఉంది బేలగా అంది జస్వి. నిలబడి ఉన్న అతని చెయ్యి పట్టి తన వైపు లాక్కుంది. అతడు బ్యాలెన్స్గా నిలబడి లేనట్టున్నాడు. అందుకే చిన్నగా తూలి ఆమె మీద పడ్డాడు. ఆవ్ ఆవ్ అని ఆమె కీచుగా అరిచింది జస్వి. నీతో కాని పనులు ఎందుకు చేస్తావు అన్న అతడు చిన్నగా మందలిస్తూ ఆమె పైనుండి లెగుస్తుంటే ఆమె అలా చెయ్యనివ్వలేదు. ఇప్పుడేంటి విసుగ్గా అన్నాడు రాఖీ. మీకు తెలియదా? రాఖీ కళ్ళల్లోకి షార్పుగా చూసింది. తల ఆడించిన రాఖీ. కానీ నీకు అది నచ్చదు కదా పెదవి విరుపుతో అన్నాడు. అని నేను చెప్పానా? తన పులిష్నెస్కి తనను తానే మనసులో తిట్టుకుంది. ఉఫ్ అని నోటి నిండా గాలిని బయటకు వదిలిన అతడు అప్పుడే మర్చిపోయావా అన్నాడు. తల అడ్డంగా ఊపేసి నేను స్పృహలో లేనని అన్నాను తప్ప మీరు చేసింది నచ్చక కాదు, ఇష్టం లేక కాదు. ఐ వాంట్ యూ. ఇంతకు మించి సిగ్గు విడిచి చెప్పలేక అతని హృదయంలో ముఖం దాచింది జస్వి. ఆ మాట అతని విరిగిన మనసుపై తొలకరి చినుకు అయ్యింది. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అయితే నన్ను క్షమించేశారా? అతని కౌగిలిలో ఇష్టంగా ఒదిగిన జస్వి గోముగా అడిగింది. తల అడ్డంగా ఊపేశాడు. ఆమె చిన్నబోయింది. ఇప్పుడేమైనా మాట్లాడితే పక్కకు నెట్టేస్తాడేమో అనుకున్న ఆమె ఇక మాట్లాడలేదు. ఆమెని తన కౌగిల్లో పొదుముకున్న రాఖీ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ విషయం జస్వికి తెలుస్తుంటే నిట్టూర్చింది. అయినా నా పిచ్చిగాని ఇంత తొందరగా క్షమించితే తను రాఖీ ఎలా అవుతాడు అనుకున్న జస్వి ఎప్పటికో నిద్రలోకి జారింది. అన్ని మనస్తకంతో సరిగ్గా నిద్రపోని జస్వికి ఉదయం త్వరగా మెలకువ వచ్చింది. అతని బలమైన బాహువుల మధ్య జస్వి తల ఎత్తి అతన్ని చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న అతని ముఖం ఆమెకెంతో క్యూట్గా అనిపించింది. ముద్దు పెట్టాలి అనిపిస్తుంటే అందిన చోట పెట్టేసింది. అతని కంఠానికి తాకిన ఆమె పెదవుల స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచాడు రాఖీ. ఏం చేస్తున్నావు అన్న మాట ముద్దగా వచ్చింది. నేనేం చేస్తాను నంగిగా అంటూ అతని కంఠం కింద తలను ఉంచింది. ఏం చేశావు అంటూ ఆమెను కిందికి దొర్లించి మీద చేరిపోయాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంటే బాబోయ్ దొరికిపోయాను అనుకొని గట్టిగా కళ్ళు మూసింది. మర్యాదగా చెప్తావా లేక అంటూ తన గదవతో ఆమె కంఠం కింద రాశాడు. అతని షేవింగ్ గుచ్చుకొని ఆమెకు కితకితలు పుట్టాయి. ఆమె కిలకిలా నవ్వింది. ఆమెను అలాగే ఒక్క క్షణం చూసి లేచి వెళ్తుంటే ఆమె డిసప్పాయింట్ అయింది. సైకో, మురిపిస్తాడు, ముద్దు చేస్తాడు, అంతలోనే దూరం పెడతాడు పళ్ళు నూరుకుంది జస్వి. ఐబ్రోస్ రేజ్ చేసి నేనంతే అనేలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు రాఖీ. ఇది ఎంతకాలమో నేను చూస్తాను పంతంగా అనుకుంది జస్వి.
ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర చిరునవ్వుతో గలగలా మాట్లాడుతున్న జస్విని చూసి అంతా సెట్ అయినట్టుంది అనుకుంది స్వప్న. ఇక మేము బయలుదేరతాం అన్నాడు రాఖీ. అప్పుడేనా, మరో 2 రోజులు ఉండకూడదు అన్నాడు కిరణ్. అవును జస్వి, మరో 2 రోజులు ఉండి వెళ్ళండి రిక్వెస్ట్ చేసింది స్వప్న. ఏం చెప్పాలో తెలియక జస్వి రాఖీని చూసింది. ఇప్పుడు పనుంది, వెళ్ళాలి, మరోసారి వచ్చినప్పుడు ఉంటాం అన్నాడు రాఖీ. ఇక వాళ్ళు బలవంత పెట్టలేదు. ఫ్లైట్ ఎన్నింటికి అన్న కిరణ్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తానన్నాడు. కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ కేసు రావడంతో డ్రాప్ చేయడానికి కుదరలేదు. క్యాబ్ పట్టుకొని వెళ్తామని చెప్పి రాఖీ వాళ్ళు బయలుదేరారు. వెనక సీట్లో రాఖీ భుజానికి తన తలను ఆనించి కూర్చున్న జస్వి ఐఆమ్ సో హ్యాపీ అంది. అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు. అంటే మీరు నేను అడిగిన వెంటనే కాదు కూడదు అనకుండా అక్క దగ్గరికి తీసుకెళ్లారు కదా అంటూ గారాలు పోయింది ఆమె. అంతేనా, ఆమెను అదోలా చూశాడు రాఖీ. అంతేనా అంటే మరో రీజన్ కూడా ఉందనుకో అంటూ చెప్పడానికి సిగ్గుపడింది జస్వి. డ్రైవర్ ఉండడంతో ఇక పొడిగించలేదు రాఖీ. ఇంతలో కారు సడన్ బ్రేక్తో ఆగింది. రొమాంటిక్గా ఫీల్ అవుతున్న జస్వి, ఏదో ఆలోచనలో మునిగి ఉన్న రాఖీ ఇద్దరూ ఒకేసారి ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ క్యాబ్ దిగుతుంటే ఏమైంది అన్నాడు రాఖీ. టైర్ పంచర్ అయినట్టుంది సార్ అన్న అతడు కారుని చెక్ చేస్తుంటే చుట్టూ పరిసరాలను పరిశీలించాడు రాఖీ. నిర్మానుషమైన ప్రదేశంలో కారు ఆగినట్టు అనిపించింది అతనికి. ఇది యాదృచ్ఛికమా లేక ఎవరైనా కావాలని చేసిందా అన్న అనుమానం రాగానే అతను అలర్ట్ అయ్యాడు. నువ్వు ఇందులోనే ఉండు అంటూ రాఖీ కారు దిగాడు. ఇంతలో బలమైన దెబ్బ అతని నెత్తిమీద పడింది. రాఖీకి తల గిర్రున తిరుగుతుంటే ఏమండి అన్న జస్వి పిలుపు వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఆమెను బలవంతంగా లాక్కెళ్లడం కనిపించింది. ఏయ్, ఎవర్రా మీరు అంటూ అటువైపు పరిగెత్తాడు రాఖీ. అతను ఊహించని విధంగా మరో దెబ్బ వెనక నుండి అతని తలపై బలంగా పడింది. రక్తం చిమ్మగా అమ్మా అంటూ తల గట్టిగా పట్టుకుని రోడ్డుపై కూలబడ్డాడు రాఖీ. కళ్ళ ముందు చీకట్లు కమ్ముతున్న రాఖీకి ఎవరో జస్విని మరో కారులో ఎక్కించడం మసకగా కనిపించింది. కారు ముందుకు పరిగెత్తడం, అతడు స్పృహ తప్పడం రెండూ ఒకేసారి జరిగాయి. రాఖీకి స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. జస్వి అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. రాఖీ, ఇప్పుడు మీకెలా ఉంది అంటూ అతని చెయ్యి పట్టుకున్నాడు కిరణ్. ఎప్పుడూ గంభీరంగా ఉండే అతని ముఖంలో భయం కనిపిస్తుంటే ఏం జరిగింది అంటూ ఆత్రంగా అడిగింది స్వప్న. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నా జస్వి ఏది టెన్షన్తో అడిగాడు. అది నువ్వు కదా చెప్పాలి, స్వప్న అనగానే గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. తల బద్దలైపోతున్నంత నొప్పి వచ్చింది అతనికి. అయినా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అతని అదృష్టమో ఏమో కానీ అతనికి కొద్దిగా గుర్తుకు వచ్చింది. నన్ను కొట్టి ఎవరో జస్విని తీసుకెళ్లారు అంటూ ఒక్క ఉదుకున బెడ్ దిగాడు. ఎక్కడికి వెళ్తున్నావు స్వప్న అంటున్నా వినిపించుకోకుండా బయటికి పరుగు పెట్టాడు రాఖీ. అతని వెనకాల పరుగు పెట్టారు స్వప్న, కిరణ్. అయినా అతని వేగాన్ని అందుకోలేకపోయారు. లక్కీగా క్యాబ్ ఒకటి అప్పుడే వచ్చి అక్కడ ఆగింది. డ్రైవర్ అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు రాఖీ. పేషెంట్లా కనిపిస్తున్న అతన్ని చూసి, సార్, ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి అన్నాడు అతడు. నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళ చెర నుండి నా భార్యను క్షేమంగా తెచ్చుకోవాలి అంటూ అతన్ని తొందర పెట్టాడు. తల ఆడించిన డ్రైవర్ కారును వేగంగా ముందుకు తోలాడు. అసలే బోలెడు రక్తం పోయి నీరసంగా ఉన్న రాఖీ ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు, అది అతని ప్రాణానికే ప్రమాదం అన్న స్వప్న కిరణ్ని వెంటబెట్టుకొని మరో కారులో ఫాలో చేయడం మొదలుపెట్టింది. కాస్త దూరం వెళ్ళాక క్యాబ్ కనిపించలేదు వీళ్ళకి. స్వప్న, మనం ఇలా గుడ్డిగా ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు, ముందు పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళ సహాయంతో మనం జస్విని వెతుకుదాం అన్న అతడు కారుని పోలీస్ స్టేషన్కి పోనిచ్చాడు. సార్, మనం మేడం గారిని ఎక్కడని వెతుకుతాం, తీసుకెళ్లిన వాళ్ళెవరో మీకు తెలుసా అన్నాడు డ్రైవర్. తెలీదు, పెదవి విరుపుతో అన్న అతడు. అలా అని వదిలేస్తానా, ముందెక్కడైతే తనని తీసుకెళ్లారో అక్కడికి వెళ్దాం, అక్కడ ఏదో ఒక క్లూ దొరకకపోదు అన్న రాఖీ ఆ ప్లేస్కి చెప్పాడు. ఈ పని ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తూ తలనొప్పిని సైతం లెక్క చెయ్యక తన బుర్రకు పదును పెట్టాడు. అతనికి ఇద్దరి మీద డౌట్ వచ్చింది. అంతే, తన పర్సనల్ పిఏకి కాల్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వమన్నాడు. ఆ పిఏ ఆ పనిలో ఉండగానే వీళ్ళ కారు యాక్సిడెంట్ అయిన స్థలం దగ్గర ఆగింది. కారు దిగి పరిసరాలను నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు రాఖీ. జస్విని ఎక్కడికి తీసుకెళ్లారో ఆమెకు తెలియదు కానీ కారు ఎక్కిన వెంటనే స్పృహ తప్పిన ఆమె ఓ 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చింది.
కళ్ళు తెరిచిన ఆమెకి తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొని వచ్చారు? భయంగా అక్కడున్న అతన్ని అడిగింది. కుర్చీలో కూర్చోబెట్టి తన చేతులు కాళ్ళు కట్టేసి ఉండడం చూసి, మీరు ఎవరు? ఇదంతా ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? నాకైతే తెలియదు, కానీ నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. నా భర్త నా కోసం వెతుకుతూ ఉంటారు ఏడుస్తూ ప్రాధేయపడింది జస్వి. ఆమె మాటలు విని విలనిష్గా నవ్వాడు తప్ప సమాధానం చెప్పలేదు అతడు. ఆమె ముందున్న వ్యక్తిని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టు అనిపించింది ఆమెకు, కానీ అతను ఎవరో చప్పున గుర్తుకు రాలేదు. ఎవరా అని ఆలోచిస్తుంటే తలనొప్పి మొదలైంది. ఒరేయ్, ఈమె స్పృహలో ఉంటే ఇలా ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఈమెనే నిద్రపుచ్చండి, మన బాస్ వచ్చాక ఏం చెయ్యాలో చెప్తారు అన్న అతడు తన అనుచరుడికి సైగ చేశాడు. అతడు జస్వికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా ఆమె మత్తులోకి జారుకుంది. కిడ్నాప్ అయిన చోట వెతకగా రాఖీకి ఒక వస్తువు దొరికింది. దాన్ని చూడగానే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది ఎవరిదో తెలుస్తుంటే, రాస్కెల్ నువ్వా అని పళ్ళు పటపటా నూరుకున్నాడు రాఖీ. కథ కొనసాగుతుంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.